హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రైతులకు ఇప్పటికే మొదటి దశ అయితే విడుదలైంది. ఈ రుణమాఫీ మొదటి విడుదలవడంతో చాలా మంది రైతులు ఆందోళన అయితే చెందుతున్నారు. ఎందుకంటే చాలా మంది రైతులకు అయితే రుణమాఫీ అనేది అందలేదు. దీని ద్వారా రైతులు చాలా ఇబ్బందులకు అయితే గురి అవుతూ ఉన్నారు. అందులోనూ చాలా మంది బ్యాంకులు ఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండా ఖాతాలు అయితే ఎన్నో ఉన్నాయి. 90 రోజుల వరకు సాధారణ ఖాతాదారులతో పాటు బిజినెస్ చేసేవారు వరుసగా 3 కిస్తీలు చెల్లించకపోతే ఆ ఖాతా ఎన్పిఏ కిందకైతే వస్తాయి. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని పిలుస్తూ ఉంటారు వీటిని. ఇలా నమోదైన రైతులు ఖాతాలను పంట రుణమాఫీ నుంచి మినహాయించారు. జూలై 18న మొదటి రుణమాఫీ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే వీటిలో చాలా మంది రైతులు తమకు రుణమాఫీ నిధులు రాలేదని వ్యవసాయ అధికారులు బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. దీనికి కారణం రుణమాఫీ జరిగిన జాబితాలో ఎన్పిఏ ఖాతాలున్న రైతుల పేర్లను తొలగించినట్లు తేలింది. రైతులు వరుసగా 3 సంవత్సరాల వరకు ఎలాంటి ట్రాన్సాక్షన్ నిర్వహించని ఖాతాలను ఎన్పిఏగా అయితే ప్రకటించారు. ఇలా తెలంగాణ మొత్తంలో 6.91 లక్షల ఖాతాలు ఎన్పిఏగా నమోదయ్యాయి. వీరిపై దాదాపు 4,748 కోట్ల మేర అప్పులైతే ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి కూడా రైతులు తీసుకున్న డబ్బులకు వడ్డీ చెల్లించకుండా మాఫీ అమలవుతుందని చాలా మంది అసలు చెల్లించడం లేదు. అయితే 2 సార్లు గతంలో ఎన్పిఏలతో సంబంధం లేకుండానే రుణమాఫీ చేశారు. కానీ తాజా ప్రభుత్వం 2018 డిసెంబర్ 12 నుంచి రుణమాఫీ అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు తీసుకున్న రుణాలకు వర్తించమని కూడా తెలియజేశారు. అలాంటి ఖాతాలు 10 లక్షలకు పైగా ఉండగా అందులో 6 లక్షలకు పైగా ఎన్పిఏలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే చాలా మంది రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. వీటితో పాటు అసలు కంటే వడ్డీ ఎక్కువగా ఉన్న వారికి కూడా రైతు రుణమాఫీ వర్తించదని బ్యాంకులు చెప్తూ ఉన్నాయి. వ్యవసాయ అధికారులు కూడా దీనిని ధృవీకరిస్తున్నాయి. ఇక జూలై చివరి నాటికి 2వ విడత రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం అయితే చెప్తోంది. ఆగస్టు 15 లోపు 3వ విడత అంటే 2 లక్షల రుణమాఫీ చేయనుండగా ఎన్పిఏ ఖాతాలు ఉన్న రైతులకు భారీ షాక్ అయితే తగలనుంది. వారు ఈ రుణమాఫీకి దూరంగా ఉండనున్నారు. ఇది కొంతవరకు అయితే రైతులకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం. సో ఇది ఫ్రెండ్స్, ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.